ఇవన్నీ విన్నాం అనుకోండి. అందుకనే సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం అంటే అందరిని కాదు, ఆ సత్తు గురించి చెప్పేవాళ్ళు సజ్జనులు. అటువంటి సాంగత్యం. ఎవరు సత్తు గురించి చెప్తారు? సాధకులు చెప్తారు. ఎవరు సాధకులు? గురువులు చెప్తారు. సో సజ్జన సాంగత్యం అంటే ఏంటి? నలుగురు కలిపి ఏదో ఒక పురాణాలు చదువుకొని పిచ్చాపట మాట్లాడుకోవడం కాదు. సత్ జన సాంగత్యం. అది శంకరాచార్యులు చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలితత్వం, నిశ్చలితత్వే జీవన్ముక్తి. జీవన్ముక్తి అన్నారు. మరి చూసారా ఆ పదం ఎంత ప్రయోజనం? జీవన్ముక్తి. జీవించుడిగా ముక్తి పొందొచ్చు. ఈ జీవన్ముక్తి గురించి చాలా మందికి అర్థం కాల. జీవన్ముక్తి అంటే, ఆ ముక్తి అంటే అర్థం ఏంటంటే ఏదో ఇలాగ వెళ్ళిపోయి ఎక్కడో ఏంటి ఈ ఈ శ్వాస వెళ్ళి ఎక్కడో కలిసిపోవాలి ఏదో అనుకుని జీవన్ముక్తి అండి. జీవించుట అంటే శ్వాసతో ఉండుట, అంటే శ్వాసను స్వాధీనం చేసుకుని ఉండేది విధమే జీవన్ముక్తి. అది ఎవరైతే అంటే ఈ లిబరేటెడ్ ఆల్రెడీ, అంటే ఈ ఈ వెస్ట్ జీవితం నుంచి వాడు లిబరేట్ అయిపోయాడు. కానీ శరీరంతో ఉంటాడు, శ్వాసతో ఉంటాడు, తామరాకు మీద నీటి బుట్టలా ఉంటాడు. అది జీవన్ముక్తి. అది ఆ జీవన్ముక్తి రావాలంటే ఏం చేయాలి? సజ్జన సాంగత్యం. ముందు గురువుని పట్టుకో. సత్సంగత్వే నిస్సంగత్వం. ఆ గురువుని పట్టుకుని అక్కడ చేసామంటే ఈ ప్రపంచం నిస్సంగం అవుతుంది. నిస్సంగత్వే నిశ్చలజత్వం. ఎప్పుడైతే ఈ నిస్సంగం నుంచి వచ్చా నిశ్చల లోపలికి వెళ్ళేవాడు నిశ్చలం అవుతాడు. నిర్మోహత్వం. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం. మోహం అంటే ఏంటి? మోహం అంటే ఏంటి? యథార్థాన్ని గ్రహించలేని స్థితిలో ఉండే మనస్థితినే మోహం అంటారు. కన్ఫ్యూషన్ ఈజ్ ఇన్ డెల్యూజివ్ స్టేట్. ఏంటి? సో యథార్థాన్ని గ్రహించలేని స్థితి కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ ఇంకొచ్చింది డ్యూ టు ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ నాలెడ్జ్. తెలుసుకోండి, ఆ నాలెడ్జ్ ఎందుకు లేకపోయింది? డ్యూ టు ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ ఎనర్జీ. సో ఎనర్జీ ఎందుకు తక్కువ వచ్చింది? శ్వాసను కింద వదిలిపెడుతున్నాం. రోజు మన టైర్లోంచి ఆ నెక్కలోంచి ఎయిర్ లీక్ అయిపోయినట్టు మళ్ళీ లీక్ అయిపోతుంది. అది ఏంటి? టైరు పంచర్. సరే, అన్ని ఎంత బేసిక్ సైంటిఫిక్ అను